గుడ్ మార్నింగ్. ఈరోజు టుడే అవర్ డిస్కషన్ టాపిక్ ఈజ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ట్రాన్సిస్టర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. బిఫోర్ మనము డిస్కషన్ చేసుకున్న టాపిక్స్ అండ్ మనకి ట్రాన్సిస్టర్, bipolar junction transistor, there are two types. One is NPN, another PNP, and configuration of transistor, that is number one is common base transistor configuration and common emitter configuration. Next, today our discussion topic is transistor common collector configuration. కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఈ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో ఇక్కడ మనము ఈ డయాగ్రామ్ చూస్తున్నట్టు చూడండి, స్లైడ్ చూడండి. ఈ స్లైడ్లో ట్రాన్సిస్టర్, ఇది ఎమిటర్ టర్మినల్, ఇది కలెక్టర్ టర్మినల్, ఇది బేస్ టర్మినల్. మూడు టర్మినల్స్ మనకి, ఎమిటర్ టర్మినల్, బేస్ టర్మినల్ అండ్ కలెక్టర్ టర్మినల్. ఈ కాన్ఫిగరేషన్లో ఏదైతే మనము కలెక్టర్ టర్మినల్ అంటున్నామో ఈ కలెక్టర్ టర్మినల్ని గ్రౌండ్ చేయాలి, అంటే కామన్ చేయాలి. ఇన్పుట్కి అండ్ అవుట్పుట్కి ఈ కలెక్టర్ టర్మినల్ అనేది మనకి కామన్ చేయాలి ఆర్ గ్రౌండ్ చేయాలి. అలా గ్రౌండ్ చేసి నిర్మించిన ఈ సర్క్యూట్ని ఏమంటామంటే మనము ట్రాన్సిస్టర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. ట్రాన్సిస్టర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. ఈ కాన్ఫిగరేషన్లో చూడండి, ఈ కలెక్టర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ని మనం ఐసి అంటాం, అండ్ ఎమిటర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ని ఐఈ అంటాము, బేస్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ని ఐబి అని చెప్తాం. ఐబి అంటే ఇప్పుడు మనకి కరెంట్ అనేది ఎలా ట్రావెల్ అవుతుందంటే మనకి ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. ఎమిటర్ అండ్ కలెక్టర్ నుంచి బేస్, ఇలా ఈ సర్క్యూట్లో ఈ విధంగా మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఎమిటర్ నుంచి కలెక్టర్ నుంచి బేస్, ఇలా కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ ఐసి అనేది కలెక్టర్ కరెంట్ అనేది మనకి కామన్ చేస్తున్నాం కాబట్టి, కామన్ చేసినప్పుడు ఏదైతే ఈ కలెక్టర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తము ఇన్పుట్ గాను, కలెక్టర్కి రైట్ సైడ్ ఉన్నది మనకి అవుట్పుట్ గాను సూచిస్తూ ఉంటుంది. ఈ స్లైడ్లో మనకు చూపించినట్టుగా ఇన్పుట్, ఇక్కడ ఇన్పుట్లో మనకి ఏమొస్తుందంటే ఐబి, విసిబి, ఐసి అనేది కామన్, అంటే గ్రౌండ్ చేయబడి ఉంటుంది కాబట్టి ఇన్పుట్లో మనకి వచ్చేది ఐబి, విసిబి. నెక్స్ట్ అవుట్పుట్లో వచ్చేసి మనకొచ్చేది విసిఈ అండ్ ఐఈ. ఇక్కడ ఐసి అనేది మనకి గ్రౌండ్ చేయబడి ఉంది, అంటే కామన్ చేయబడి ఉంటుంది కాబట్టి మనకి ఇన్పుట్లో వచ్చేదేమో విసిబి, ఐబి. ఇక్కడ ఐబిని మనము బేస్ కరెంట్ అంటాం, దీన్ని మిల్లీ అమ్మీటర్లో లేదా మైక్రో అమ్మీటర్లో మనం కొలుస్తూ ఉంటాము. ఈ ఐబిని మనము బేస్ కరెంట్ అని చెప్తాం. నెక్స్ట్ విసిబి, ఈ వోల్టేజ్ని పొటెన్షియల్ డిఫరెన్స్ని మనము ఈ కలెక్టర్ అండ్ బేస్ వోల్టేజ్ అంటాం. కలెక్టర్కి అండ్ బేస్కి ఫార్వర్డ్ యాక్షన్లో కలపడం వలన ఈ వోల్టేజ్ని మనము విసిబి వోల్టేజ్ అని చెప్తాం. దేనికి వోల్టేజ్? ఇది కలెక్టర్కి అండ్ బేస్కి, ఈ రెండిటికి ఈ కామన్గా ఉండే వోల్టేజ్ మనకి విసిబి అని చెప్తాం. నెక్స్ట్ అవుట్పుట్ సైడ్ రండి. అవుట్పుట్ సైడ్లో మనకి ఐఈ, దీన్నే మనము
ఐఈ అంటే కలెక్టర్ కరెంట్, ఎమిటర్ కరెంట్ అని చెప్తాం. ఐఈ ఎమిటర్ కరెంట్ అని చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా విసిఈని మనము కలెక్టర్ అండ్ ఎమిటర్ వోల్టేజ్ అని చెప్తాం. కలెక్టర్కి ఎమిటర్కి రివర్స్ డైరెక్షన్లో కలపడం వలన అప్పుడు వచ్చిన ఈ వోల్టేజ్ని మనము విసిఈ అంటాం. కలెక్టర్ అండ్ ఎమిటర్ వోల్టేజ్ అని చెప్తాం. ఇక్కడ మనకి ఈ ఇన్పుట్ సైడ్లో ఈ ఐబి అండ్ విసిబి కీలక పాత్ర పోషిస్తుంది, మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అవుట్పుట్ సైడ్లో ఐఈ విసిఈ ఇంపార్టెంట్ మనకి. ఇలా రెండు ఇంపార్టెంట్. ఈ టోటల్ సర్క్యూట్ని మనము ఏమంటామంటే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అని మనము చెప్తూ ఉంటాం. కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఇలా చూడండి, ఇన్పుట్ క్యాషెస్ 6 ఫస్ట్ వీటి యొక్క ఈ కాన్ఫిగరేషన్లో కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి ఉంటూ ఉంటాయి. అవి మనము వెరిఫై చేసినట్టయితే యాంప్లిఫికేషన్ ఎక్కడ అవుతుంది, బ్రేక్ డౌన్ ఎక్కడ అవుతుంది, అండ్ సాచురేషన్ వోల్టేజ్ ఎక్కడ అవుతుంది, అండ్ రైజింగ్ వోల్టేజ్ ఎక్కడ ఉంటుంది, బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎక్కడ ఉంటుందని మనకి ఈ వాటి యొక్క ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్స్ని మనము పరిశీలించినట్లయితే మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఫస్ట్ చూడండి, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో సేమ్ మనము కామన్ బేస్ అండ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో చేసినట్లుగానే ఇక్కడ సేమ్ అదే విధంగా ఈ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో కూడా మనము చేస్తూ ఉంటాము. చూడండి నెక్స్ట్ ఇలా కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. that because IC is equal negation IE, the CC collector current output characteristics are almost identified. There is a common emitter configuration. How is important characteristics are the quite different to consider a terminal voltage and easily send this. VBE is equal VCE and minus VCB. VBE is equal VCE minus VCB. Then transistor on VBE must be less than and negation 0.7 volt 2. So VCB must be 0.7 volt below VCE. As VCB is increased towards VCE and VBE will falls below 0.7 and transistor will turn off so that current will be dropped rapidly. ఇలా మనము క్యారెక్టరిస్టిక్స్ని మనం చూస్తూ ఉంటాం. ఇలా ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని మనము పరిశీలించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో ఇటు సైడ్ ఉన్నది ఇన్పుట్, ఇటు సైడ్ ఉన్నది అవుట్పుట్. అంటే లెఫ్ట్ సైడ్ కామన్గా చేసిన కలెక్టర్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇన్పుట్ అండ్ రైట్ సైడ్ ఉన్నది మనకి అవుట్పుట్. అక్కడ మనము ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని మనము పరిశీలించినట్లయితే అవుట్పుట్ సైడ్లో ఉన్న వోల్టేజ్ విసిఈ, ఇది అవుట్పుట్ సైడ్లో ఉన్న విసిఈ డిఫరెంట్ వోల్టేజ్ వద్ద కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా విసిఈ 1 volts, విసిఈ 10 volts, విసిఈ 5 volts, ఇలా కాన్స్టెంట్ వోల్టేజ్ వద్ద పెంచుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విసిఈ 1 volts అనుకోండి. విసిఈ 1 volts అనుకుంటే అప్పుడు మనకు ఒక కర్వ్ వస్తుంది. విసిఈ 5 volts అనుకుంటే అప్పుడు మనకి ఇంకో కర్వ్ వస్తుంది. విసిఈ 10 volts అనుకుంటే ఇంకో కర్వ్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ రావడానికి మనము విసిఈని కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. 1 volts, 5 volts, 10 volts ETC ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఈ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో ఇప్పుడు ఇన్పుట్ సైడ్ వచ్చేస్తే విసిబి
వోల్టేజ్ కలెక్టర్ అండ్ బేస్ వోల్టేజ్ మనము డిఫరెంట్ వోల్టేజ్లను ఇంక్రీజ్ చేస్తూ పోతే దానికి కరస్పాండింగ్ వచ్చిన బేస్ కరెంట్ ఐబీ విలువలను మనం తీసుకోవాలి. ఈ 3 ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంది మనకి అవుట్పుట్ సైడ్లో ఉన్న వీసీఈని డిఫరెంట్ వోల్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్గా 1 volts 5 volts 10 volts అలా కాన్స్టెంట్ పెట్టుకొని ఇన్పుట్ సైడ్లో ఉన్న వీసీబీ డిఫరెంట్ వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తే అప్పుడు దానికి కరస్పాండింగ్గా వచ్చిన బేస్ కరెంట్ ఐబీ విలువలను వాల్యూస్ని మనము ఎక్స్పెరిమెంటల్ టేబుల్లో రాసుకోవాలి. అలా ఎక్స్పెరిమెంటల్ టేబుల్లో రాసుకున్న తర్వాత మనకు వచ్చిన వోల్టేజ్ వీసీబీ గ్రాఫ్ తీసుకుంటే గ్రాఫ్లో మనకు వచ్చిన వోల్టేజ్ వీసీబీని ఎక్స్ యాక్సిస్ పైన మరియు కరెంట్ ఐబీ విలువలు వై యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్కి ఇస్తే అప్పుడు వీసీఈ డిఫరెంట్ కాన్స్టెంట్ వోల్టేజ్లో వచ్చిన ఆ కర్వ్స్ని ఏమంటామంటే మనము ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అని మనము చెప్పుకుంటాం. అది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వీసీబీని ఎక్స్ యాక్సిస్ పైన అండ్ కరెంట్ ఐబీని మైక్రో అమ్మీటర్లో వై యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్ ఇస్తే ఆ గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా వీసీఈ 1 volts ఒక గ్రాఫ్ ఒక కర్వ్, వీసీఈ 2 voltsకి ఇంకొక కర్వ్, ఇలా అనేది మనకి వస్తూ ఉంటాయి. ఈ కర్వ్ని మనము ఈ కర్వ్స్ని మనం వెరిఫై చేసినట్లయితే ఈ కర్వ్స్లో ఈ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అనేది ట్రాన్సిస్టర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లో అంటే ఆర్డినరీ పిఎన్ జంక్షన్ డయోడ్ మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. ఆర్డినరీ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఏ విధంగా కలపబడి ఉందో ఆ విధంగా కలపబడి ఉందని మనము తెలుసుకోవచ్చు. ఆర్డినరీ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఎలా పనిచేస్తుంది, మనకి ఒక రెక్టిఫైర్గా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి సేమ్ అదేవిధంగా ట్రాన్సిస్టర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని మనం పరిశీలించినట్లయితే ఇది కూడా ఒక ఆర్డినరీ పిఎన్ జంక్షన్ డయోడ్ మాదిరిగా బిహేవ్ చేస్తుంది. ఈ కాన్ఫిగరేషన్లో ట్రాన్సిస్టర్ కూడా ఒక రెక్టిఫైర్గా పనిచేస్తూ ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనం పరిశీలించినట్లయితే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి, మనకి ఈ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో ఉన్న ఐబీ విలువలను బేస్ కరెంట్ విలువను ఐబీ మైక్రో అమ్మీటర్ వద్ద డిఫరెంట్ మైక్రో అమ్మీటర్ వద్ద కాన్స్టెంట్గా పెట్టుకుంటూ అవుట్ సైడ్లో ఉన్న ఈ వీసీఈ వోల్టేజ్లను డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ని అప్లై చేసి దానికి కరస్పాండింగ్గా వచ్చిన ఈ ఎమిటర్ కరెంట్ విలువలను మనం తీసుకోవాలి. దానికి కరస్పాండింగ్ వచ్చిన ఎమిటర్ కరెంట్ విలువలను ఐఈ విలువలను మనము తీసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ చూడండి ఐబి, సెకండ్ ఈజ్ విసిఈ, థర్డ్ ఈజ్ ఐఈ. ఇన్పుట్ సైడ్లో ఉన్న ఐబి కరెంట్ విలువలు ఫర్ ఎగ్జాంపుల్గా ఐబి ఈజ్ ఈక్వల్ టు 1 మైక్రో యాంప్స్, 2 మైక్రో యాంప్స్, ఐబి ఈజ్ ఈక్వల్ 3 మైక్రో యాంప్స్. ఇలా మనము డిఫరెంట్ కరెంటు మిల్లీ అమ్మీటర్ వద్ద ఫిక్స్ చేసి అవుట్పుట్ సైడ్లో వచ్చేసినట్లయితే వీసీ విలువలను డిఫరెంట్ వోల్టేజ్ల వద్ద ఫిక్స్ చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ని అందిస్తూ దానికి కరస్పాండింగ్గా వచ్చిన ఈ ఐఈ విలువలను మనము
ఇవి ఎక్స్పెరిమెంటల్ టేబుల్లో రాసుకోవాలి. ఇలా ఎక్స్పెరిమెంటల్ టేబుల్లో రాసుకున్న తర్వాత గ్రాఫ్ గీసినట్లయితే ఎక్స్ యాక్సిస్ పైన మనం తీసుకున్న వోల్టేజ్ విసి విలువలను వాల్యూస్ని, మరియు వై యాక్సిస్ పైన ఎమిటర్ కరెంట్ విలువ ఐ విలువ తీసుకొని గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఏదైతే వస్తుందో ఆ వచ్చిన గ్రాఫ్ని ఏమంటామంటే మనము ట్రాన్సిస్టర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అని మనము చెప్పుకోవచ్చు. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనము చెప్పుకోవచ్చు. ఇలా ఉంటుంది. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని మనం గీసినట్లయితే ఆ గీసిన కర్వ్స్ అనేది మనకి ఇలా వస్తూ ఉంటుంది. ఈ కర్వ్స్ని, ఈ స్లైడ్ని మనం పరిశీలించండి. ఒకసారి స్లైడ్ని పరిశీలించినట్లయితే విసిఈ వోల్టేజ్ విసిఈ విలువలను ఎక్స్ యాక్సిస్ పైన తీసుకున్నాము అండ్ కరెంట్ ఐఈ విలువలను వై యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్ గీస్తే అప్పుడు ఈ ఐబి విలువలు డిఫరెంట్ కాన్స్టెంట్ వోల్టేజ్ల వద్ద ఒక్కొక్క కర్వ్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐబి 0 వోల్టేజ్ వద్ద ఫిక్స్ చేస్తే అప్పుడు మనం అప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ విసిఈ ఎక్స్ యాక్సిస్ పైన వాల్యూస్ అండ్ కరెంట్ ఎమిటర్ కరెంట్ ఐఈ వై యాక్సిస్ పైన వాల్యూస్ తీసుకుంటే ఆ వచ్చిన కర్వ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ కర్వ్. సెకండ్ కర్వ్ చూడండి, ఐబి ఈజ్ ఈక్వల్ 10 మైక్రోమీటర్. ఒక మీటర్కి మైక్రోమీటర్ ఏంటంటే 10⁻⁻⁻6. కాబట్టి ఐబి ఈజ్ ఈక్వల్ 20 మైక్రోమీటర్. అప్పుడు మనము అప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ విసిఈ అండ్ ఐఈ విలువలను ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్ గీస్తే అప్పుడు వచ్చిన సెకండ్ కర్వ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇలా సిమిలర్లీ మనకి ఐబి ఈజ్ ఈక్వల్ 40 మైక్రోమీటర్ అండ్ ఐబి ఈజ్ ఈక్వల్ 60 మైక్రోమీటర్ అండ్ ఐబి ఈజ్ ఈక్వల్ 80 మైక్రోమీటర్ అండ్ ఐబి ఈజ్ ఈక్వల్ 100 మైక్రోమీటర్. ఇలా డిఫరెంట్ ఐబి కాన్స్టెంట్ కరెంట్ వద్ద పెట్టుకొని మనం గ్రాఫ్ గీసినట్టయితే ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని మనము వెరిఫై చేసినట్టయితే ఫస్ట్ మనకి రైజింగ్ వోల్టేజ్ ఉంటుంది, తర్వాత కట్ ఆఫ్ వోల్టేజ్ ఉంటుంది, తర్వాత సాచురేషన్ వోల్టేజ్ అనేది మనకి ఉంటుంది. ఎక్కడైతే ఈ 0 దగ్గర ఇలా రైజ్ అయిన ఈ వోల్టేజ్ రైజింగ్ వోల్టేజ్ ఎక్కడైతే సాచురేషన్కి బిఫోర్గా ఉందో చూడండి, ఇది కట్ ఆఫ్ వోల్టేజ్ అంటాం ఇక్కడ. తర్వాత ఎప్పుడైతే ఈ సాచురేషన్ అనేది కర్వ్స్ వచ్చినాయో ఆ కండిషన్ మనం సాచురేషన్ కండిషన్ అని చెప్తాం. కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో మనకి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని వెరిఫై చేసినట్టయితే త్రీ టైప్గా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, లోడ్ లైన్ అండ్ సాచురేషన్ పాయింట్ అండ్ కట్ ఆఫ్ పాయింట్. దీనిలో లోడ్ లైన్ చూడండి, డ్రా ద లోడ్ లైన్ we have to find to the load line we have to find saturation current and cut off saturation current and saturation to the load line we have to find saturation current and cut off voltage. After the plotting those value on the vertical and horizontal axis, the line join the 2 points which are represented the DC load line.
ఎక్కడ మనం ఇలా ఇలా ఇక్కడ ఇలా గీసినట్లయితే లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇలా if represented to all possible combination of the collector current IC and the collector voltage VCC for give the load resistance RC. Next చూడండి saturation point. The point which are load line increased the characteristics curve near that the collector current axis is refined to the saturation point. At this point of the time, the current through the transistor is maximum and voltage across the collector maximum given gain voltage or load value. Therefore, the saturation current is fixed base current IC is equal to VCC by RC. ఇక్కడ సాచురేషన్ పాయింట్ వద్ద మనకి మ్యాక్సిమం వోల్టేజ్ అనేది ఆ ట్రాన్సిస్టర్ ద్వారా మనకి పాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి మ్యాక్సిమం వోల్టేజ్ అనేది మనకి యాంప్లిఫికేషన్గా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ కట్ ఆఫ్ పాయింట్. ద పాయింట్ వెన్ ద లోడ్ లైన్ intersect the cutoff region of the collector curve is referred as the cutoff point. At this point, collector current is approximately zero. The emitter ground fixed to the base. Therefore, VCC is equal to VCC EC. ఇలా మనకి లోడ్ రెసిస్టెన్స్ మనము కండక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి క్యూ పాయింట్ స్టేట్స్ ఆపరేషన్ పాయింట్ అంటారు దీన్ని క్వశ్చన్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ది బయాస్ ISR which the DC line is determines the Q points. ఇక్కడ ఈ క్యూ పాయింట్స్ అంటాం. ఎక్కడ అంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ మనము క్యూ పాయింట్ అని చెప్తాం. గ్రాఫ్ ఇచ్చినట్టే ఆ గ్రాఫ్లో పాయింట్ని మనము క్యూ పాయింట్ అని చెప్తాం. నెక్స్ట్ వెన్ ఏ సర్క్యూట్ ఈజ్ డిజైన్డ్ టు ద హ్యావ్ ఏ సెంటర్ క్యూ పాయింట్, ద amplification is said to be the midpoint based. The midpoint based always optimize IC operation of the amplifier. When the Q point is centered, IC and VC can both make the maximum possibility. ఇక్కడ ఈ క్యూ పాయింట్ వద్ద మనకి మ్యాక్సిమంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి క్యూ ఫ్యాక్టర్, దీన్ని క్యూ పాయింట్ అంటుంది చూడండి. వెన్ ద క్యూ పాయింట్ ఈజ్ బిలో మిడ్ పాయింట్ ఆన్ ది లోడ్ లైన్, ద ఇన్పుట్ సైన్ మే causes the transistor of the cutoff. This can also cause the protection of the cutoff sign to be clipped. When the Q point is above centered on the load line, the input sign may be curve the transistor of the structure when the happen part of the output sign will be clipped off. నెక్స్ట్ చూడండి కట్ ఆఫ్ అండ్ సాచురేషన్ క్లిప్పింగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ క్లిప్ చూడండి ఇలా కట్ ఆఫ్ క్యూ పాయింటర్, సాచురేషన్ క్యూ పాయింటర్, ఇలా ఇది సాచురేషన్ క్యూ పాయింటర్. DC biasing. Purpose of the DC biasing current to the terminal of the on in place of the operation is given. Characteristics when device almost linearly, that is to set up the initial DC values of the IB, IC, VC. DC basing a status operation is signed delay in the setting of the fixed and leave of the current high to device and discussion fixed voltage of drop across. అంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ట్రాన్సిస్టర్ అనేది ఒక యాంప్లిఫైయర్గా
పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు అవుట్పుట్ సైడ్లో ఇన్పుట్ మనము తక్కువ కరెంట్ వోల్టేజ్ని ఇచ్చినట్లయితే అవుట్పుట్ మనకి ఎక్కువగా అవుట్పుట్ వోల్టేజ్ చేసి ఇస్తుంది, అంటే వర్ధకం యాంప్లిఫై చేసి ఇస్తుందని మనము చెప్పుకోవచ్చు. మ్యాక్సిమంగా మనము ఈ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో అవుట్పుట్ సైడ్ మనము క్యారెక్టరిస్టిక్స్ని పరిశీలించినట్లయితే ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఇది యాంప్లిఫికేషన్ మనకి చేస్తూ ఉంటుంది కామన్ ఎమిటర్ బయాసింగ్లో. కాబట్టి ట్రాన్సిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అని మనము చెప్పుకోవచ్చు. ట్రాన్సిస్టర్ మనకి ఎలా ఏర్పడుతుంది? దేని బైపోలార్ జంక్షన్ ఏర్పడుతుంది. బైపోలార్ జంక్షన్లో టూ టైప్స్ మెటీరియల్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్గా టూ ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ మధ్యలో మిడిల్లో ఒక పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ని శాండ్విచ్ చేయడం వలన అప్పుడు బైపోలార్ జంక్షన్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడిన ఆ ట్రాన్సిస్టర్ని మనము ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని మనము చెప్పుకోవచ్చు. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లో సెకండ్ కైండ్ ఎలా ఉంటుందంటే మనకి రెండు పీ టైప్ సెమీ కండక్టర్ మిడిల్లో ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ని శాండ్విచ్ టైప్లో మెర్జీ చేయడం వల్ల అప్పుడు ఏర్పడిన మొత్తం కాన్ఫిగరేషన్ని మనము పిఎన్పి ట్రాన్సిస్టర్ అని మనము చెప్పుకుంటాము. పిఎన్పి ట్రాన్సిస్టర్. కాబట్టి మనకి టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అనేది అవైలబుల్గా మనకి ఉన్నాయి. వన్ ఈజ్ ఎన్పిఎన్, అనదర్ ఈజ్ పిఎన్పి. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ అనేది సెమీ కండక్టర్ డివైస్ మేడ్ అయి ఉంటుంది. సెమీ కండక్టర్ అకార్డింగ్ టు బాండ్ థియరీ సెమీ కండక్టర్ అనేది మనకి ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అనేది 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్కి అండ్ కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ 1 ఎలక్ట్రాన్ కంటే తక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది ఈజీలీ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు పాక్షికంగా అంటే పార్షియలీ కండక్టివిటీ అనేది పాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి మెటీరియల్ని మనం సెమీ కండక్టర్ మెటీరియల్ అని చెప్తుంది. సెమీ కండక్టర్ మెటీరియల్ యొక్క కండక్టివిటీ ఎలా ఉంటుంది? ఇది కండక్టర్ మెటీరియల్ యొక్క కండక్టివిటీ కంటే తక్కువగాను అండ్ ఇన్సులేటర్ మెటీరియల్ కండక్టివిటీ కంటే ఎక్కువగాను ఉంటుంది. అంటే మిడిల్లో అండ్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్ మధ్యలో వాటి కండక్టివిటీ మధ్యలో ఈ సెమీ కండక్టర్ యొక్క కండక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మెటీరియల్ మనము సెమీ కండక్టర్ అని చెప్పుకుంటూ ఉంటుంటాం. ఇవి ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఉంటాయి. ముందు ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్లు మనకి 2 టైప్స్, ఎన్ టైప్ సెమీ కండక్టర్, పీ టైపు సెమీ కండక్టర్ ఉంటుంటాయి. ఈ టాపిక్స్ మనము ఇంతకంటే ముందే మనం డిస్కషన్ అని చేసుకుందాము. ఇది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ మనకి సిలికాన్, జెర్మేనియం ఇది నేచర్గా లభించే సెమీ కండక్టర్, ప్యూర్ సెమీ కండక్టర్ అని చెప్పుకుంటాం. సిలికాన్లో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అనేది మనకి ఈజీ ఈక్వల్ టు 1.21 ఎలక్ట్రాన్ వోల్ట్స్గా ఉంటుంది. అదే జెర్మేనియంలో వచ్చేసి ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఈజీ ఈక్వల్ 0.785గా ఎలక్ట్రాన్ వోల్ట్స్గా ఉంటుంది సెమీ కండక్టర్ డివైస్లో. ఇలా మనకి ఈ సెమీ కండక్టర్ అనేది ఈ ఎలక్ట్రానిక్ ఆపరేషన్లు అండ్ మిలిటరీ ఆపరేషన్లో అండ్ రవాణా వ్యవస్థలో కానివ్వండి, హెల్త్ పర్పస్లో కానివ్వండి చాలా రకాలుగా యూజ్ అవుతూ మనకి ఉంటుంది. ఈ బయాస్ని ఆధారంగా చేసుకొని ఈ కాన్ఫిగరేషన్ ఆధారంగా చేసుకొని కూడా మనము అక్కడ యూజ్ చేసిన లోడ్ రెసిస్టెన్స్ వాల్యూస్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ట్రావెల్ అవుతున్న కరెంట్ విలువలను కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు.
మనం అప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్లో కూడా మనము తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా విసిబి అండ్ విఈబి అండ్ ఐసి కరెంట్ వోల్టేజ్ విలువలను కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కరెంట్ విలువలు బేస్ కరెంట్ ఐబి అండ్ ఎమిటర్ కరెంట్ ఐఈ అండ్ కలెక్టర్ కరెంట్ ఐసి విలువలను కూడా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ ఆర్బి అండ్ ఆర్సి అండ్ ఆర్ఈ విలువలు కూడా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కషన్ చేసుకుందాము. ఇది మనకి కామన్ ట్రాన్సిస్టర్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్